జేమ్స్ గన్ కొత్త డీసీ యూనివర్స్లో సూపర్ మ్యాన్ తర్వాత రాబోతున్న నెక్స్ట్ బిగ్గెస్ట్ మూవీ సూపర్ గర్ల్. కానీ ఈ మూవీ చూసే ముందు చాలామంది ఫ్యాన్స్కి తెలియని షాకింగ్ విషయాలు అయితే చాలానే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ అసలు సూపర్ గర్ల్ అంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజం మాట్లాడాలి అంటే కామిక్స్లో కారా ఎల్జోల్ అదే సూపర్ గర్ల్ స్టోరీ సూపర్ మ్యాన్ స్టోరీ కంటే కూడా చాలా ఎమోషనల్, అలానే హార్ట్ బ్రోకింగ్ అయితే తీశారు. సో ఈ మూవీ అనేది థియేటర్స్లోకి జూన్ 25న రాబోతుంది. కాబట్టి ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. మరి ఎవరు ఈ కారా ఎల్జోల్, అలానే మూవీ ఏ కామిక్స్ మీద బేస్ అయి ఉంది, అలానే జేసన్ మోమో ప్లే చేస్తున్న లోబో రోల్ అసలు ఈ మూవీలో ఎలా ఉండబోతుంది. సో ఈ డీటెయిల్ వీడియో అయితే బ్రేక్ డౌన్ చేసుకుందాం. అలానే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చేస్తుంటే వెల్కమ్ టు తెలుగు రివ్యూ కార్నర్. ఇంకా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 షాక్ అయ్యే విషయం ఏంటి అంటే టెక్నికలీ సూపర్ గర్ల్ ఏజ్ అనేది సూపర్ మ్యాన్ అంటే కూడా పెద్ద. అవును, కానీ కామిక్స్లో కారా ఎల్జోల్ని క్రిప్టోన్ నుంచి బేబీ ఎల్కాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం పంపిస్తారు. అంటే తను ప్రొటెక్ట్ చేయవలసింది సూపర్ మ్యాన్ని. కానీ తను ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్స్లో తన యొక్క స్పేస్ షిప్ అనేది డిలే అవ్వడం అండ్ ఎర్త్ మీద చాలా ఇయర్స్ తర్వాత తను రావడం వల్ల అప్పటికి కాలెల్ అదే మన సూపర్ మ్యాన్ పెరిగి ఎర్త్ని తన హోమ్గా యాక్సెప్ట్ చేస్తూ సూపర్ మ్యాన్లా మారి అందరినీ కూడా సేవ్ చేస్తాడు. అంటే ఇక్కడ సూపర్ గర్ల్ యాక్చువల్లీ ప్రొటెక్ట్ చేయవలసిన బేబీ కాలెల్ అదే సూపర్ మ్యాన్ అప్పటికే వరల్డ్ గ్రేటెస్ట్ హీరోగా అయిపోయాడు. ఇది సూపర్ గర్ల్ క్యారెక్టర్స్లో బిగ్గెస్ట్ ఐరోనీ అని కూడా చెప్పొచ్చు. నెంబర్ 2 సూపర్ మ్యాన్కి క్రిప్టోన్ గురించి అసలు మెమరీస్ అనేవే లేవు, కానీ సూపర్ గర్ల్కి అన్నీ కూడా గుర్తున్నాయి. తన పేరెంట్స్, తన హోమ్, అలానే తన పీపుల్, ఇవన్నీ తన లైఫ్లో ఒక పార్ట్గా తను ఆల్రెడీ చూసింది. కానీ ఆ వరల్డ్ మొత్తం కూడా తన కళ్ళ ముందే డిస్ట్రాయ్ అవ్వడం కూడా చూసింది. అందుకే సూపర్ మ్యాన్ హోప్ అనేది సింబల్గా అయితే సూపర్ గర్ల్ తన యొక్క పెయిన్ అండ్ లూజ్కి ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్లా చేసింది. ముఖ్యంగా ఇది తన క్యారెక్టర్ని కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్లోకి తీసుకొని వెళ్తుంది. నెంబర్ 3 సూపర్ గర్ల్ స్టోరీలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. జేమ్స్ గన్ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకున్న ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్స్లో ఇది నార్మల్ జస్ట్ సూపర్ కామిక్ హీరో అయితే ఏమీ కాదు. యాక్చువల్లీ చాలామంది ఫ్యాన్స్ ఒపీనియన్ ప్రకారం ఇది ఎవర్ గ్రీన్ రైటింగ్ సూపర్ గర్ల్ స్టోరీ అని కూడా చెప్తారు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యే టైంకి కారా తన లైఫ్లో చాలా లోన్లీనెస్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ముఖ్యంగా క్రిప్టోనైట్ని కోల్పోవడం, తన ఫ్యామిలీస్ని కోల్పోవడం, ఎర్త్ మీద కూడా కంప్లీట్గా బిలాంగ్ అయిపోయినట్టుగా అయితే ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే తన లైఫ్లోకి ఒక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది, అదే రూత్ని. తను ఒక యంగ్ గర్ల్, కానీ తన లైఫ్లో కూడా కారాలానే చాలా వరకు బాధల్ని ఎదుర్కొని ఉంది. తన యొక్క లైఫ్లో క్రీమ్ అనే ఒక డేంజరస్ విలన్ తన యొక్క ఫాదర్ని క్రూరంగా అయితే చంపేస్తాడు. అండ్ ఆ తర్వాత రూత్నికి ఒకటే గోల్ ఉంటుంది, రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి. అందుకే తను సూపర్ గర్ల్ యొక్క హెల్ప్ కావాలి అని అయితే అడుగుతుంది. మొదట్లో కారా అయితే రేట్ చేస్తుంది, ఎందుకంటే తనకి కూడా లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్న ఫేస్ ఉంది అది. కానీ తర్వాత రూత్ని పెయిన్ని చూసి తన ఓన్ పెయిన్ని గుర్తు తెచ్చుకుంటుంది సూపర్ గర్ల్. అలా ఇద్దరు కలిసి ఒక డేంజరస్ జర్నీని స్టార్ట్ చేస్తారు. డిఫరెంట్ ప్లానెట్స్, డిఫరెంట్ ఎనిమీస్, చాలా వరకు ఎమోషనల్ మూమెంట్స్ అండ్ సర్వైవల్. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ స్టోరీలో రియల్ హీరో యొక్క ఫేస్ కాకుండా ఎమోషన్ని మెయింటైన్ చేశారు. అందుకే ఉమెన్ ఆఫ్ టుమారోని చదివిన చాలామంది ఫ్యాన్స్ ఇది సూపర్ మ్యాన్ స్టోరీ కాదు, ఇది హీలింగ్ స్టోరీ ఆఫ్ సూపర్ గర్ల్ అని కూడా చెప్తారు. సో మోస్ట్లీ జేమ్స్ గన్ తీస్తున్న స్టోరీ అనేది ఈ యొక్క క్యారెక్టర్ మీద బేస్ అయి ఉండదు. అండ్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే జర్నీ చేస్తున్న సమయంలో ఇంకొక విలన్స్ కూడా అద్రు పడుతూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాట్ యూ థింక్ కామెంట్ చేయండి. కానీ ఈ డేంజరస్ జర్నీలో ఒక మరో డేంజరస్ క్యారెక్టర్ అయితే ఎంట్రీ అవబోతుంది, అదే లోబో. అండ్ ట్రస్ట్ మీ, డీసీ యూనివర్స్లో లోబో లాంటి క్యారెక్టర్ ఇంకొకడు ఉండడు. సింపుల్గా చెప్పాలి అంటే డెడ్పూల్ యాటిట్యూడ్, వోల్వరిన్ బ్రూటాలిటీ, అలానే గోస్ట్ రైడర్ యొక్క స్టైల్, ఇవన్నీ కలిపితే వచ్చే క్యారెక్టరే మన లోబో. ఇతను క్రాజినియా అనే ప్లానెట్కి చెందిన ఏలియన్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే లోబో తన ఓన్ రేస్ని తన హెల్మెట్ చేస్తాడు, అందరినీ కూడా చంపి తనే క్రాజినియన్గా మిగిలిపోతాడు. అందుకే ఇతను పర్సనాలిటీ యొక్క కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. హీరో కాదు, విలన్ కాదు, కానీ రూల్స్ని ఫాలో అవ్వడం మాత్రం కొన్నిసార్లు చేస్తాడు. కానీ ఒక్కొక్కసారి ప్రామిస్ ఇస్తే తనని బ్రేక్ కూడా చేయడు. కామిక్స్లో ఇతను డీసీ యూనివర్స్లో మోస్ట్ డేంజరస్ బౌంటీ హంటర్లో ఒకడు. సూపర్ స్ట్రెంగ్త్, హీలింగ్ ఫ్యాక్టర్, స్పేస్ ట్రావెల్, కాంబాట్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇతని డేంజరస్గా మార్చుతాయి. కానీ ఫ్యాన్స్కి ఇంకో ఎగ్జిక్యూట్ చేస్తున్న విషయం ఏంటి అంటే జేసన్ మోమో అయితే ఈ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు. మూవీలో తన రోల్ ఏంటి అంటే ఫ్రెండ్గానో, లేదో ఎనిమీలానో, లేక యాంటీ హీరోలనో, అది మూవీ రిలీజ్ అయ్యాకే మనం క్లియర్లీ చెప్పగలం.
లోబో ప్రెజెన్స్ మూవీలో ఎంటర్టైన్మెంట్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అయితే చెప్పగలను. నెంబర్ 5, చాలామంది సూపర్ గర్ల్ అంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ అని అనుకుంటారు. కానీ అది బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే సూపర్ మ్యాన్ ఎత్తులో పెరిగాడు. జొనాథన్ కెంట్, మార్తా కెంట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ తన లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. కానీ కారాకి తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మెమరీస్ మాత్రమే ఉన్నాయి. కానీ సూపర్ గర్ల్కి ఎత్కి ఇంకా ఒక ఏలియన్ వరల్డ్ లాగా అనిపిస్తుంది కాబట్టి సూపర్ మ్యాన్ ఆల్రెడీ దాని యొక్క వరల్డ్కి అడ్జస్ట్ అయిపోయాడు. కానీ సూపర్ గర్ల్కి ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టే తను చాలా వరకు పెయిన్ అండ్ లూజ్ని ఎక్స్పీరియన్స్ చేసిన క్యారెక్టర్ లాగా మిగిలిపోయింది. సో అందుకే కామిక్స్లో అయినా అలాగే మూవీస్లో చూపించడానికైనా ఇది తన డిసిషన్స్ని కంప్లీట్లీ మార్చేసింది. అందుకే కామిక్ ఫ్యాన్స్ సూపర్ గర్ల్ని సూపర్ మ్యాన్ కాపీ అయితే కాదు అంటారు. ఓల్డ్ యూనిక్ క్యారెక్టర్ని తన యొక్క ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది అక్కడే. ఓకే, నెంబర్ 6, జేమ్స్ గన్ బిల్డ్ చేస్తున్న కొత్త డీసీ యూనివర్స్లో సూపర్ గర్ల్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. సూపర్ మ్యాన్ మూవీ తర్వాత ఫ్యూచర్ జస్టిస్ లీగ్ స్టోరీస్లో కూడా తన ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండే ఛాన్సెస్ హైలీ అయితే ఉన్నాయి. అలాగే లోబో ఇంట్రడక్షన్ ఫ్యూచర్ కామిక్స్లో సైడ్లో కూడా హెల్ప్ చేస్తుంది. లైక్ గ్లీన్ ర్యాట్లిన్ కానీ లేక స్పేస్ అడ్వెంచర్స్తో పాటు జస్టిస్ లీగ్ ఈ టీంని కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తన క్యారెక్టర్ ద్వారా. ఫ్యూచర్లో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సూపర్ గర్ల్ మూవీని ఆర్డినరీ సూపర్ హీరో యొక్క మూవీ లాగా అయితే చూడకండి. ఇది ఫ్యూచర్ డీసీ యూనివర్స్కి ఇంపార్టెంట్ చాప్టర్ లాగా అయితే ఛాన్స్ ఉంది. నెంబర్ 7, సూపర్ గర్ల్ మూవీని ఆర్డినరీ సూపర్ హీరో మూవీ లాగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ ఇన్స్పిరేషన్ వల్ల ఈ స్టోరీ యాక్షన్ కన్నా ఎమోషన్ మీదే ఎక్కువగా ఫోకస్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ, లాస్, లోన్లీనెస్ ఇవన్నీ సూపర్ గర్ల్ యొక్క జర్నీని ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేసేలా చేస్తాయి. యాక్చువల్లీ సూపర్ మ్యాన్ స్టోరీలో హోప్ గురించి అయితే సూపర్ గర్ల్ స్టోరీ అనేది హీలింగ్ గురించి. తన హోమ్ని కోల్పోయిన ఒక అమ్మాయి లైఫ్లో మళ్ళీ పర్పస్ని ఎలా కనిపెట్టబోతుందో అనేది ఈ స్టోరీ యొక్క కోర్. కాబట్టి మూవీలో కూడా అదే ఎమోషన్ని జేమ్స్ గన్ టీమ్ అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేయగలిగితే ఎంసీయూ ఎలా అయితే బెటర్ గేమ్ చేస్తుందో డీసీ ఫ్యాన్స్ కూడా అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్ని అందించవచ్చు జేమ్స్ గన్. అండ్ బోనస్లీ 8th గురించి పాయింట్ కూడా చెప్తా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సూపర్ గర్ల్ మూవీ ఆడియన్స్ని చాలా వరకు కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్స్ కానీ లేదా జేమ్స్ గన్ విజన్, జేసన్ మోమో యొక్క లోబో క్యారెక్టర్ ప్లే చేయడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డీసీ యూనివర్స్లో ఫ్రెష్ బిగినింగ్. అందుకంటే చాలా ఇయర్స్గా ఫ్యాన్స్ డార్క్ అండ్ డిస్కనెక్టెడ్ స్టోరీస్ చూశారు. కానీ ఇప్పుడు జేమ్స్ గన్ బిల్డ్ చేస్తున్న న్యూ డీసీ యూనివర్స్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సూపర్ మ్యాన్, సూపర్ గర్ల్, గ్లీన్ ర్యాట్లిన్ అలానే జస్టిస్ లీగ్ ఈ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా కనెక్టెడ్ యూనివర్స్ లాగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చాలామంది ఫ్యాన్స్ ఈ యొక్క సూపర్ గర్ల్ మూవీని ఖచ్చితంగా హిట్ అవ్వాలి, మంచి స్టోరీ అయితే ఉండాలి అని హోప్ చేస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ సూపర్ మ్యాన్ లాగా హోప్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్లా కాకపోయినా కారా ఎల్లో తన స్టోరీ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ని ఎమోషన్గా కనెక్ట్ చేస్తుంది అని నేనైతే నమ్ముతున్నా. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ 8 విషయాలు కూడా తెలుసుకున్నారే అనుకుంటున్నా. అలానే ఈ 8 విషయాలు కూడా మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోమాకండి. ఈ మూవీలో చాలా వరకు టాపిక్స్ అనేవి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ మూవీ వచ్చిన తర్వాత ఇంకా డీప్గా ఇంకా రివ్యూ బ్రేక్ డౌన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.